సి గ్రేడ్ వచ్చేసి 30 లక్షల వరకు ఉంది టన్నుకు. ఇలా ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు. ఏ గ్రేడ్ ఏమో 20 సంవత్సరాల పైన ఉన్నటువంటి మొక్కనేమో ఏ గ్రేడ్గా పరిగణిస్తారు. బి గ్రేడ్ ఏమో 15 సంవత్సరాలు ఉన్నటువంటి, అంటే 15 సంవత్సరాలు ఎబో ఉన్నటువంటి మొక్కనేమో బి గ్రేడ్గా పరిగణిస్తారు. సి గ్రేడు కనీసం 12 సంవత్సరాల పైన ఉన్నటువంటి మొక్కనేమో సి గ్రేడ్గా పరిగణిస్తారు. నవ్యసాయి ప్రాజెక్టు ముఖ్యంగా సి గ్రేడ్ ఎర్రచందనాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏంటంటే కస్టమరు తను పెట్టినటువంటి పెట్టుబడి పెట్టిన తర్వాత ఎక్కువ సంవత్సరాలు వెయిట్ చేయకుండా ఒక 12 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత దాన్ని కటింగ్ చేస్తారు. అంటే సి గ్రేడ్ అంటే 12 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి వుడ్ కాబట్టి దాన్ని సి గ్రేడ్గా తీసుకున్నారు మార్కెట్లో. అంటే మినిమంలో మినిమం మనం సి గ్రేడ్ అంటే 12 సంవత్సరాలు మన పెట్టుబడి అనేది రావడం జరుగుతుంది. నేను స్వయంగా చూశాను, నేను ఆ వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి స్వయంగా చూశాను కాబట్టి వీడియో చేయడం జరుగుతుంది. సో ఎంత ఒక ఎర్రచందనం ఎన్ని ఇయర్స్ ఎక్కువ ఉంటే అంత రేట్ వస్తుంది. బి గ్రేడ్, సి గ్రేడ్ వాటి యొక్క గ్రేడ్స్ పెరుగుతున్నప్పుడు రేటు పెరుగుతుంది. ఇప్పుడు మనం సి గ్రేడ్ గురించి మాట్లాడుతున్నాం. అంటే 12 సంవత్సరాలు. ఎందుకు మరి ఎర్రచందనానికి ఇంత కాస్ట్ అంటే, ఈ ఎర్రచందనాన్ని మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అరుదుగా దొరికేటువంటి ఒక మొండి జాతి మొక్క కాబట్టి ఈ మొండి జాతి మొక్కలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ శ్వాసకు సంబంధించినటువంటి వ్యాధులను కానీ, తర్వాత లివర్కి సంబంధించినటువంటి వ్యాధులను కానీ, ఇతర ఆరోగ్య సమస్యలు కానీ ఎర్రచందనాన్ని పౌడర్గా చేసుకొని మనం సేవించినట్లయితే మన ఆరోగ్య సమస్యలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంటే ఔషధాలలో దీన్ని వాడుతూ ఉంటారు ఎర్రచందనాన్ని. నెక్స్ట్ ఫర్నిచర్ రకరకాల ఫర్నిచర్స్ను ఎక్కువగా ఎర్రచందనానికి వాడుతూ ఉంటారు. అలాగే వివిధ రకాలైనటువంటి వస్తువులను తయారు చేయడానికి, అంటే ఎగ్జాంపుల్ అగరబత్తులను తయారు చేయడానికి కానీ, ఇలా రకరకాల వస్తువులను తయారు చేయడానికి ఈ ఎర్రచందనాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఎర్రచందనము గల డిమాండ్ ఎందుకు వచ్చిందంటే చాలా తక్కువ ప్లేస్లో దొరుకుతుంది కాబట్టి దీనికి డిమాండ్ ఎక్కువ. సో ఇక్కడ నవ్యసాయి ప్రాజెక్టు వాళ్ళు మనకు మన పెట్టుబడిని అందరూ అనుకుంటారు ఎర్రచందనం అంటే కాస్ట్ ఎక్కువ కదా, మరి పెట్టుబడి కూడా ఎక్కువ ఉంటుందని అనుకుంటారు. నేను అదే అనుకున్నాను. కానీ నవ్యసాయి ప్రాజెక్టు నేను ముందే మళ్ళీ చెప్తున్నాను, బంగారం మీద పెట్టుబడి పెడతాం కదా, దానికంటే 100 రెట్లు అధిక రాబడి రావడానికి అవకాశం ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏరియా. చాలామంది అంటున్నారు మార్కాపురము, ప్రకాశం జిల్లా, చిత్తూరు. ఇప్పుడు ప్రజెంట్ నవ్యసాయి ప్రాజెక్టులన్నీ కూడా ప్రకాశం జిల్లా మార్కాపురం చుట్టుపక్కల ప్రాంతంలో వినుగొండ, మార్కాపురం, సో ఆ ప్రాంతంలో ఒక 18 ప్రాజెక్టులు అనేది పూర్తి చేయడం జరిగింది. సో అందరూ అనుకుంటారు ఇది మన జిల్లా కాదు, మన రాష్ట్రము కాదు, మన ప్లేసు కాదు అని. వాస్తవమే, మనం పెట్టుబడి పెట్టడానికి వెళ్తున్నాము. అది మనం అక్కడ ఏదో ప్లేస్ కొని అక్కడ నివాసం ఏర్పరచుకోవడం దానికి వెళ్ళట్లా. మనం పెట్టుబడి పెట్టి ఒక తెలివైన పెట్టుబడి పెట్టి ఒక తెలివైనటువంటి ఇన్కమ్ను సంపాదించుకునేటువంటి మార్గాన్ని అన్వేషిస్తున్నాం. దానిలో భాగంగా మనం ఎక్కడైనా పెట్టుబడి పెట్టచ్చు. మన ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి జర్మన్లో కానీ న్యూజిలాండ్లో కానీ ప్లేస్ కొంటున్నారు. ఆ భూమి ఏంటో చూడకుండానే మన పక్క రాష్ట్రంలో ప్రకాశం జిల్లా అంటే ఇక్కడ నుంచి మంచిర్యాల నుండి లేదా ఖమ్మం నుండి 250 కిలోమీటర్లు, మంచిర్యాల నుండి ఒక 350 నుండి 400 కిలోమీటర్లు వస్తుంది. సో అది దూరం ఏమీ కాదు. సో తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం. ఎంత పెట్టుబడి ఎలా పెట్టచ్చు అంటే మనకి ఇక్కడ 22 సెంట్లకు మన పెట్టుబడి వచ్చేసి 9 లక్షలు. 9 లక్షలు అంటే 22 సెంట్లు అంటే దగ్గర మన భాషలో చెప్పాలంటే 10 గుంటలకు దగ్గర 10 గుంటలు మన పైన రిజిస్ట్రేషన్ అవుతుంది, మన పైన డాక్యుమెంట్స్ ఉంటాయి. సో జెన్యూన్ కంపెనీ, సెక్యూర్ కంపెనీ, బిజినెస్ కూడా ఎర్రచందనం అనే బిజినెస్ కూడా లీగల్గా చేస్తున్నటువంటి కంపెనీ. నవ్యసాయి ప్రాజెక్ట్ అనేది లీగల్గా చేస్తున్నటువంటి కంపెనీ. సెక్యూర్ ఉంది, సెక్యూరిటీ ఉంది, మెయింటెనెన్స్ ఉంది. ఓకే, సో అంటే 22 సెంట్లు అంటే దగ్గర 10 గుంటలు అంటే మనకు 12 సంవత్సరాల తర్వాత 22 సెంట్లో ఎన్ని చెట్లు ఉంటాయంటే 100 చెట్లు ఉంటాయి. 100 ఎర్రచందనం చెట్లు ఉంటాయి. మినిమం ఒక చెట్టు 2 లక్షలు.
2 లక్షలు వస్తుంది మినిమం. నేను చెప్పేది మ్యాక్సిమం 10 లక్షలు కూడా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి, వస్తాయి కూడా. సో నేను మినిమం మాట్లాడుతున్నాను 2 లక్షలు అంటే 2 కోట్ల వరకు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే కంపెనీ 12 సంవత్సరాల వరకు మెయింటైన్ పూర్తి మెయింటెనెన్స్ బాధ్యత కంపెనీదే. మనం ఏం లేదు, జస్ట్ ఒక డబ్బులు పే చేసి ఆ ల్యాండ్ను పర్చేజ్ చేయడమే, మిగతాదంతా వాళ్ళు చూసుకుంటారు. చేసినందుకు ఆ వచ్చిన చెట్లు అమ్మడం ద్వారా వచ్చినట్టు కట్టింగ్స్ కూడా, ఇంకోటి కట్టింగ్ కూడా నవ్యసాయి వాళ్ళే చేస్తారు. కాబట్టి కట్టింగ్ చేసి వాళ్ళు సేల్ చేసి, ఇంకోటి ఈ ఎర్రచందనం ఎవ్వరికి అమ్మలేము. ఎర్రచందనం కొనాలంటే సర్టిఫికేషన్ ఉండాలి. నవ్యసాయి అనేది పూర్తిగా ఎర్రచందనం కొనడానికి ఒక సర్టిఫికేట్ కలిగినటువంటి ఒక సంస్థ. మళ్ళీ వాళ్ళే నవ్యసాయి వాళ్ళే మన చెట్లను పర్చేజ్ చేస్తారు. సో వచ్చినటువంటి లాభాలలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 కోట్లు వచ్చినాయి అనుకోండి, కంపెనీ ₹1 కోటి తీసుకుంటే మనకు ₹1 కోటి వస్తుంది. 4 కోట్లు వచ్చాయి అనుకోండి, కంపెనీ 2 కోట్లు తీసుకుంటుంది, మనకు 2 కోట్లు వస్తుంది. చెప్పండి, 12 సంవత్సరాలలో 2 కోట్లు 3 కోట్లు ఆదాయాన్ని తెప్పించే ఏదైనా మార్గం ఉందా? బంగారం మీద పెట్టుబడి పెడితే వస్తుందా? లేదా ఒక 200 గజాలు కొంటే మనకు అంత ఇన్కమ్ రాగలుగుతుందా? లేదా ఒక 50 లక్షలు ₹1 కోటి పెట్టి బిల్డింగ్ కట్టినా లేదా కొన్నా మనకు అంత లాభం రాగలుగుతుంది? చెప్పండి. కాబట్టి ఒక తెలివిగా ఆలోచించి దూరం అని ఆలోచించకండి, మనం పెట్టుబడి పెట్టండి. ఇంకొకటి, ఒక్కసారి క్రాప్ వేస్తే కటింగ్ చేసిన తర్వాత అక్కడికే కంప్లీట్ కాదు, 3 టైమ్స్ వస్తుంది. 3 టైమ్స్ అంటే 12 అంటే 36 అంటే దగ్గరగా 36 సంవత్సరాలు, అంటే 40 సంవత్సరాల వరకు మనము పెట్టిన పెట్టుబడి సింగిల్ ఇన్వెస్ట్మెంట్ 40 సంవత్సరాల వరకు సంపాదించుకోవచ్చు. ఇంత అద్భుతమైనటువంటి ప్రాజెక్టు నవ్యసాయి ప్రాజెక్ట్ ఇస్తుంది. లైసెన్స్డ్ కంపెనీ. మరి నవ్యసాయి ప్రాజెక్ట్ ఎందుకు పర్చేజ్ చేస్తుంది అంటే, నవ్యసాయి ప్రాజెక్ట్ అనేది ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళే వివిధ రకాల వస్తువులను తయారు చేయడము, వివిధ రకాలైనటువంటి అగరబత్తులను తయారు చేయడం, సోపులను సబ్బులను తయారు చేయడము, ఔషధాలను తయారు చేయడము, అలాంటి కంపెనీ వాళ్ళకు కర్ర కావాలి కాబట్టి, సో ఈ కర్రను ఈ విధంగా పబ్లిక్ దగ్గర నుండి కలెక్షన్ చేసి ఇదొక మంచి మహత్కర ఒక కార్యక్రమంగా తీసుకొని సాగిస్తున్నారు. కాబట్టి ఈ అవకాశం అందరినీ వాడుకోండి. సో అందరూ కూడా నెగిటివ్గా ఆలోచించకండి. ఈ సబ్జెక్టు తెలిసిన వాళ్ళ గురించి మాత్రమే అడగండి, చాలా ఎంత అద్భుతంగా చెప్తారో. పక్క వాళ్ళని అడగకండి. వాళ్ళు ఏమంటారంటే ఎంతో దూరము ఆ ఎర్రచందనం మీద సాగింది, అది మనకు కాదు. ఎర్రచందనం అనేది లీగల్ బిజినెస్. 2015 నుండి దీన్ని చట్టం చేశారు. ఎవరైనా సాగు చేసుకోవచ్చు. సర్టిఫైడ్ దగ్గర నుంచి, సర్టిఫైడ్ వ్యక్తుల దగ్గర నుంచి పర్చేజ్ చేసి సర్టిఫైడ్ వ్యక్తులకు మాత్రమే అమ్మాలి. కాబట్టి సో మనకు సబ్జెక్టు తెలపడం గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. పూర్తి సమాచారం కొరకు నన్ను సంప్రదించండి. అవసరమైతే మేము నన్ను సైట్కి తీసుకెళ్ళి ఒక రెడ్ ఎర్రచందనం అనేది సాగు అనేది ఇలా సాగుతుంది, అది నేను రియల్గా నేను చూసినాను, వెళ్ళాను. 18 ప్రాజెక్టులు చూశాను. మళ్ళీ ఈ 18 ప్రాజెక్టులు కూడా ఒకే రకంగా ఎంత ఇప్పుడు నవ్యసాయిలో ఇప్పటివరకు గరిష్టంగా ఉన్నటువంటి మొక్క ఇయర్ వయసు వచ్చేసి 8 సంవత్సరాలు. ఇంకొక 4 సంవత్సరాలు అయితే కట్టింగ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. కాబట్టి సో ఒకప్పుడు 5 లక్షలే ఉండే 20 సెంట్లు. ఇప్పుడు ఎక్కువ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9 లక్షలు పెట్టుబడి పెట్టలేని అన్న వాళ్ళు కూడా 11 సెంట్లు తీసుకోండి, 4.5 లక్షలు 5 లక్షలు పడుతుంది స్పాట్ రిజిస్ట్రేషను. ఓకేనా? సో కాబట్టి 4.5 లక్షలు పెట్టుబడి పెట్టచ్చు, 9 లక్షలు పెట్టచ్చు. మీరు ఎకరం తీసుకుంటారో చెప్పండి, ఒక 34 లక్షలు పడుతుంది లేదా 32 లక్షలు పడుతుంది. సో ఎకరం తీసుకోండి. సో ఇలా మీకు ఎంత వీలైతే 4.5 లక్షలు, 9 లక్షలు, 32 లక్షలు, మీకు ఎంత వీలైతే అంత తీసుకునే ఆలోచన చేయండి. మీతో ఎప్పుడుగా సలహాలు సూచనలు ఇస్తూ దాన్ని మానిటరింగ్ చేసాడు. మనకు సీసీ మానిటరింగ్ అంటే గుర్తొచ్చింది, సీసీ కెమెరా ద్వారా 24 అవర్స్ మన మొక్కలను చూసుకునే సదుపాయాన్ని కలిగిస్తుంది. నేను ఇందాక చెప్పాను, కంపెనీ జెన్యూన్ కంపెనీ. మీరు యూట్యూబ్లో కూడా చూడవచ్చు, చాలా జెన్యూన్ కంపెనీ, అలా డౌటే లేదు. సో మంచి ఆలోచనతో మంచి సంతోషంగా పెట్టుబడి పెట్టండి. సో మీరు అనుకున్నటువంటి ఏమైతే డ్రీమ్ అయితే అమౌంట్ సాధించాలనుకున్నారో ఆ అమౌంట్ను పొందడానికి మంచి అవకాశం ఉందండి. నవ్యసాయి ప్రాజెక్ట్ అండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి వేణు. థ్యాంక్ యూ వెరీ మచ్.